వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్నటువంటి సిద్ధం సభల సీక్వెన్స్ నెక్స్ట్ 4th సభ అద్దంకి దగ్గర జరగాల్సి ఉంది. అయితే ఈ క్రమంలో మార్చి 3న జరగాల్సినటువంటి ఈ సభ మార్చి 10వ తేదీకి వాయిదా పడింది. ఈ విషయాన్ని విజయసాయి రెడ్డి గారు అఫీషియల్గా ప్రకటించారు. 1-2 రోజుల నుంచి ఈ సభ వాయిదా పడుతుంది అనే సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. దానికి కారణాలు కూడా ఉన్నాయిలేండి. రేపు రిలీజ్ చేయాల్సినటువంటి నిధులను మార్చి 1వ తేదీకి వాయిదా వేశారు ఫండ్స్ రిలీజ్ చేయడం. ఆ తర్వాత 2 లేదా 3వ తేదీల్లో మరోసారి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ గారితో మరొకసారి సమావేశం ఉండే అవకాశం ఉంది. ఆ 2 రోజుల్లో సీఎం గారిని అవైలబుల్గా ఉండమని చెప్పి ప్రధానమంత్రి కార్యాలయం నుంచి సమాచారం అందినట్లుగా అయితే తెలుస్తూ ఉంది. అండ్ మేనిఫెస్టో కూడా వీలైతే ఆ లోపే అంతా రెడీ చేసేసి అండ్ మొత్తం అభ్యర్థులను కూడా మొత్తం ఫైనల్ చేసేసి ఎన్నికల షెడ్యూల్ వచ్చే ముందు ఈ 4వ చివరిదైన సిద్ధం సభను నిర్వహించాలి అని మొదటి జరిగిన భీమిలి సిద్ధం సభ, రెండోసారి జరిగిన దెందులూరు సిద్ధం సభ, మూడోసారి జరిగిన రాప్తాడు సిద్ధం సభలకు మించి ఈ సిద్ధం సభ దాదాపు 15 లక్షల మంది హాజరయ్యే అంచనా అయితే ఉంది. సో అందులో భవిష్యత్తు నెక్స్ట్ అధికారం అంటే జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ అయితే ఆ తర్వాత ఏం చేస్తారో అన్నది రాష్ట్ర ప్రజలకు క్లియర్ కట్గా జగన్మోహన్ రెడ్డి గారి సభ ద్వారా చెప్పబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు తన పరిపాలనను రెఫరెండంగా చూసే ఓటేయమని చెప్పి అడుగుతూ ఉన్నారు. నెక్స్ట్ ఎన్నికలకు అదే నినాదం. అండ్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరికొన్ని ప్రజా సంక్షేమం దృష్ట్యా ఏం చేస్తారో అన్నది క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పబోతున్నారు. ఆ లోపే మేనిఫెస్టో పూర్తిగా విడుదల చేయబోతూ ఉన్నారు ఆ లోపే. అండ్ అభ్యర్థుల ఎంపిక కూడా ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయింది. 1-2 చోట్ల ఏవో చిన్న మార్పు చేరుకున్నాయి, లేకుంటే అవి కూడా ఫైనల్ అయిపోయినట్లే ఉంది. సో మార్చి 10లోపు అది కూడా క్లియర్ చేసేసి మార్చి 12 అప్పటికి ఎన్నికల షెడ్యూల్ వస్తుంది అని చెప్పి అయితే ఒక అంచనా ఉంది. ఆ ఎన్నికల షెడ్యూల్ వచ్చే ముందు ఈ సిద్ధం సభ నిర్వహించాలి అన్నది ప్లాన్. అందుకని చెప్పే వాయిదా వేశారు సిద్ధం 4వ సభ.